అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్షించారు. ఈ సమీక్షకు ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్, ఇంజనీర్లు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెలలోనే పలు భవనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై చర్చించారు. అలాగే అమరావతిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న 4026 ఇల్లు నిర్మాణాలపై చర్చించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రాష్ట్ర రాజధాని ఏదైతే సచివాలయంలో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు టీఆర్డీ అధికారులతో. అయితే ప్రధానంగా అమరావతి రాజధానిలో నిర్మాణాలకు సంబంధించి ఏవైతే ప్రభుత్వ భవనాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ భవనాలను ఈ నెలాఖరులోపు కొన్ని భవనాలను అయితే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది. అయితే మెయిన్ హెచ్ఓడిస్ భవనాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఇప్పటికే అవన్నీ కొన్ని తాడేపల్లి, ఏదైతే విజయవాడ, లేదంటే ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఉండటం వల్ల వాటన్నిటిని కూడా దగ్గరకి తీసుకొచ్చేందుకు, రాష్ట్ర సచివాలయానికి దగ్గరగా ఉండేందుకు చూస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరు లోపు అయితే ఆ భవనాలన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తయిన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లిస్టు తీసి మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని అయితే అధికారులకు సూచించారు. దీంతో పాటు ఏదైతే మెయిన్ హెచ్ఓడిస్ బంగ్లాలు ఇవన్నీ కూడా ముఖ్య అధికారులకు కావాల్సిన ఇళ్లకు సంబంధించి కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్మాణాలు అయితే ఇప్పటికే పూర్తి చేసుకున్న పరిస్థితి. ఐఏఎస్లు వీరందరి అయితే హెచ్ఓడిస్ కి సంబంధించి అయితే వీటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పని భావిస్తున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు ఎవరైతే అమరావతి రాజధానిలో ఉన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా అన్ని నిర్మాణాలకు సంబంధించి పురోగతి, అదే విధంగా వీటన్నిటి అభివృద్ధి ఏదైతే 2027 నిర్దిష్ట లక్ష్యాన్ని పూర్తి చేసుకుని ఈ మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పనే కాన్సెప్ట్ లో భాగంగా ఏదైతే ఈ నెలాఖరు లోపు ఇవ్వాల్సిన హెచ్ఓడి భవనాలు ఇవన్నీ బిల్డింగ్లన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని అయితే అధికారులకు మంత్రి నారాయణ సూచించారు. యమున, థ్యాంక్ యూ శ్రీహరి.